దశాబ్ద కాలంగా ఎయిడ్స్ వ్యాప్తి తగ్గిందని అనుకున్నప్పుడు తరుణంలోనే ఇప్పుడు తాజాగా గణాంకాల ప్రకారం ఇప్పటికీ దేశంలోని దాదాపుగా 25 లక్షల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని చెప్పి ఒక అధికారికంగా సమాచారం. అయితే దేశంలో ప్రస్తుతం రోజుకి 8 మందికి ఇది వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్టు గణాంకాలు కూడా తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరొక సంచలన వ్యాఖ్యలు కూడా ఈ మధ్య ఇటీవల వినిపిస్తున్నాయి. అది కూడా వైద్య నిపుణులు చెప్తున్నారు. ఏంటంటే ఎక్కువగా ఇటీవల వ్యాప్తి చెందుతున్నటువంటి వ్యక్తుల్లోని ఐటీ నిపుణులు కూడా ఉన్నారని చెప్పేసి ఒక సంచలన వ్యాఖ్యలు మనకి ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇప్పుడు దీనిపై ఇప్పుడు మనతో మాట్లాడేందుకు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు ప్రముఖ వైద్య నిపుణులు, అదేవిధంగా ప్రపంచ ఎయిడ్స్ సొసైటీలో కూడా ఆయన సభ్యులు కూడా ఉన్నారు. సార్ మీరు చెప్పండి, అసలు ఈ గణాంకాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? తాజాగా దేశంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటికీ నిర్లక్ష్యం, ఉదాసీనత, ముఖ్యంగా యంగ్ పీపుల్ రిస్క్ బిహేవియర్, ఆరోగ్యం పట్ల ఏమాత్రం ఆలోచన లేకుండా క్యాజువల్ సెక్స్, అలాగే 21 సంవత్సరం నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు సాక్షాత్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వారి యొక్క లెక్కల ప్రకారం దేశంలో ఉన్నటువంటి 25 lakhsలో 90% మంది లైంగిక సంపర్కం ద్వారా, అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ ద్వారాను, అది స్వలింగ కాముకులు అవుతున్నారా, లేదు పురుషులు స్త్రీల మధ్య సెక్సా అనేటటువంటిది కూడా ఇవాళ చర్చనీయాంశంగా తయారైంది మన దేశంలో. రెండోది ఏంటంటే ఈ 90% కేసుల్లో మళ్ళీ ఓన్లీ అంటే యూత్ 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ మధ్య ఉన్నటువంటి వాళ్ళే అత్యధిక సంఖ్య. 25 మిలియన్ ల్యాక్స్ ఉన్నటువంటి హెచ్ఐవి పాజిటివ్ కేసుల్లో ఎక్కువ మంది యూతే ఉంటున్నారు. కాబట్టి యూత్ బిహేవియర్లో మార్పులు రావాలి, మత్తు ద్రవ్యాలు దూరంగా ఉండాలి. చాలామంది డ్రింక్ చేసి సెక్స్లో పాల్గొన్నందువల్ల కాండోమ్ జారిపోవడం, ఆ తర్వాత ఏంటంటే ఆ మత్తులో రఫ్ అండ్ టఫ్గా బిహేవ్ చేయడం, స్త్రీకి పురుషుడికి కూడా ప్రైవేట్ పార్ట్స్లో కట్ అయిపోవడం, తద్వారా కూడా వ్యాధి గణనీయంగా పెరుగుతుంది. రెండవది, అనేక మంది స్త్రీలలోనూ గనేరియా ఉంటే వాళ్ళకు ఉన్నట్టు తెలియదు, వాళ్ళకి సుఖవ్యాధి, అది సిఫిలిస్ అనే వ్యాధి ఉంటుంది, అది పుండు, అది కూడా తెలియదు వాళ్ళకి. ఆ సిఫిలిస్ వ్యాధి కానీ గనేరియా వ్యాధి ఉన్నటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ అది లేని వారి కంటే ఉన్నవారు హెచ్ఐవికి 10 రెట్లు ఎక్కువగా గురవుతున్నారు. ఈ కారణాల వల్ల నేను ప్రజల్ని కోరేది ఏంటంటే హెచ్ఐవి రాకుండా నివారించుకోవడం 100కి 100 పాలు సాధ్యం. ఎప్పుడు? మీలో శ్రద్ధ ఉన్నప్పుడు. ఏమిటా శ్రద్ధ? సేఫ్ సెక్స్, సేఫ్ నీడిల్, సేఫ్ బ్లడ్, సేఫ్ పేరెంట్హుడ్. ఓకే, ఒకవేళ ఏదో కర్మకాలు వచ్చింది తెలిసిన వెంటనే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఏఆర్టీ కేంద్రాలను కానీ, గవర్నమెంట్ హెల్త్ సెంటర్స్ని కానీ, లేదా ఈ రంగంలో పనిచేస్తున్న నిపుణులను కానీ మీరు కన్సల్ట్ చేస్తే సింగిల్ ట్యాబ్లెట్తో, అది పెప్ అంటాం మేము, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్, డైలీ ఒక ట్యాబ్లెట్ 28 days ఇవ్వాలి. వారికి జీవితాంతం నెగిటివ్ అయిపోతారు. అంటే 72 గంటల లోపు హెచ్ఐవి అనుమానం వచ్చినప్పుడు వెంటనే వారు ఆలస్యం చేయకుండా డాక్టర్లను సంప్రదిస్తే జీవితాంతం నెగిటివ్గా ఉంటారు. కానీ సమస్యల్లా హెచ్ఐవిని తెలియగానే కొందరు ఆత్మహత్య చేసుకోవడం, కొందరేమో అండర్ గ్రౌండ్ అయిపోవడం, కొందరు తల్లికి చెప్పరు, తండ్రికి చెప్పరు, దేశాటనకి వెళ్ళిపోవడం. ఆ కారణాల వల్ల వైరస్ శరీరంలో రోజుకి కోట్లు పిల్లలు పెట్టేస్తుంది. ఆ టైంలో తెల్ల కణాలు అంటారు, CD4 కణాలు, ఆ వ్యక్తిలో CD4 కణాలు గణనీయంగా పడిపోతాయి. ఇప్పుడే ఒక కేసు చూశాను నేను, 10 ఉన్నాయి CD4 కణాలు ఆయనలో. అంటే ఎంత దారుణంగా అతను అశ్రద్ధ చేశాడంటే ఆయన ఏం పట్టించుకోలేదు. అయితే ఏమిటండి CD4 తగ్గిపోతే ఏమవుతుంది? తగ్గిపోగానే వ్యాధుల పైన పోరాడే శక్తి తగ్గిపోతుంది. తగ్గిపోగానే ఏమవుద్ది? ఆ వ్యక్తికి బ్రెయిన్లో ట్యూమర్ రావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు, హార్ట్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి కార్డియోమైపోతే గుండె పెరిగిపోయి హార్ట్ అటాక్స్ రావచ్చు.
స్ట్రోక్, పక్షవాతం రావచ్చు, సైటోమెగలో వైరస్ అనేటటువంటి వైరస్ కలలో చేరిపోయి అంధత్వం రావచ్చు. ఇన్ని ప్రమాదాలని కూడా ఒక్క ట్యాబ్లెట్ వేసుకుంటే నివారించుకోవచ్చు. కానీ మన పేషెంట్లు అది ఫాలో అవ్వట్లేదు. రెండోది, కేవలం ఏఆర్టీ వాడితే సరిపోద్ది అనుకోవడం కూడా పొరపాటు. ఏఆర్టీ వాడుతూ నెలకో 2 నెలలకో మీరు ఎవరిని నమ్మితే ఆ నమ్మిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోండి. అంతేగాని పొయ్యి మీద బియ్యం పెట్టేసి అది ఉడుకుతుందని కింద ఫైర్ పెట్టేసి వెళ్ళిపోతే బొగ్గు మిగులుతుంది. అలాగే ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మందులు రాయించుకుంటున్నారు కొందరు పేషెంట్లు వచ్చి. ఆ 20 ఏళ్ళ నుంచి కూడా ఈ అధునాతన మార్పుల్ని ఏమీ ఆహ్వానించకుండా అవే మందుల్ని పదే పదే వాడినందువల్ల వాళ్ళకి రకరకాల దుష్పరిణామాలు వస్తుంది. కాబట్టి ఈవేళ హెచ్ఐవిని పూర్తిగా నివారించినటువంటి 2 ఇంజక్షన్లు వచ్చాయి. దాని పేరు లినకెపవీర్. కాకపోతే ఆ ఖరీదు అత్యంత ఘోరంగా ఉంది. గిలీడ్ సైన్స్ అనేవారు దాన్ని విడుదల చేశారు. ఒక ఇంజక్షన్ కాస్ట్ లక్షల్లో ఉంది. కానీ నేను ప్రధానంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాశాను, ప్రధానమంత్రి గారికి లెటర్ రాశాను. భారతదేశంలో అంత ధరతో ఆ ఇంజక్షన్ కొనుక్కోలేరు. కాబట్టి దాన్ని ఒక 1000కో 2000 రూపాయలకు ఆ ఇంజక్షన్ ఇస్తే అవి 2 ఇంజక్షన్లు చేస్తే సంవత్సరానికి వాళ్ళు ఈ రోజు మాత్రలు బెడద ఉండదు, అలాగే దుష్ఫలితాలు ఉండవు. సార్, ఇప్పుడు సమాజంలో ఏ వర్గాల్లో ఎక్కువగా ఈ యొక్క ఎయిడ్స్ వెలుగు చూస్తుందంటారు? మైగ్రేషన్, పర్టికులర్గా లేబర్ మైగ్రేషన్. అంటే ఉదాహరణకి భర్త ఎక్కడో ఉంటాడు, భార్య ఎక్కడో ఉంటుంది. కన్స్ట్రక్షన్ లేబర్ వాళ్ళందరూ కూడాను ఈ రాత్రి పగలు కుటుంబాలు దూరంగా ఉంటున్నారు. అలాగే లారీ ట్రక్ డ్రైవర్స్ వాళ్ళు కూడా నెలల తరబడి దూరంగా ఉంటున్నారు. తర్వాత ఐటీ ప్రొఫెషనల్స్ కూడా ఎక్కడో పెళ్ళిళ్ళు చేసుకోకుండా 35-36 ఏళ్ళ వరకు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉన్నందువల్ల ఆ ప్రైమ్ లైఫ్లో సెక్స్ అనేది ఏంటి, మనకు పూర్వం పెద్దలు ఏం చేసేవారు, 19-20 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసేసేవాళ్ళు. కారణం ఏంటి? దట్ ఈస్ ద ప్రైమ్ ఏజ్. ఆ ఏజ్లో సెక్స్ గురించి వాళ్ళు ఆరాటపడుతూ రకరకాల పొరపాట్లు చేయడం. తర్వాత హిజ్రాస్ అంటాం మనం. అలాగే ఈ ట్రాన్స్జెండర్స్ వీరిలో కూడా వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఏదేమైనప్పటికి కూడా నిర్లక్ష్యం, అశ్రద్ధ ఈ 2 ప్రధాన కారణాలండి. అలాగే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో కూడా చాలా ప్రమాదాలు. ఈ మధ్య జార్ఖండ్లో తెలసీమియా వ్యాధిగ్రస్తులకి బ్లడ్ ఎక్కించడం పొరపాటు చేసిన 40 మంది రాత్రి పాజిటివ్ అయిపోయారు. కాబట్టి ఈ వర్గాల్లో ఎక్కువగా ఈ వ్యాధి ఉంటుందండి. ఇంకోటి, గతంలో ఒకప్పుడు ఎయిడ్స్ అంటే భయపడే పరిస్థితి వచ్చింది కదా, ఇప్పుడు అంత భయపడక్కర్లేదని చెప్తున్నారు. అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఇంజక్షన్స్, సంవత్సరానికి 2 ఇంజక్షన్లు తీసుకుంటే సరిపోతుంది అంటున్నారు. దాన్ని ఇప్పుడు అన్ని వర్గాల వారు తట్టుకోగలరంటారా? అవన్నీ ఆచరణలోకి రావాలండి. ఇప్పుడు మా బోటుగాలి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక వాస్తవం చెబుతాను మీకు. నేను 1995లో హెచ్ఐవి అంటే భయపడకండి, హెచ్ఐవికి మందులు ఉంటాయి, మీరు తప్పకుండా ఆరోగ్యం మీరు సరి చేసుకోవచ్చు, షుగర్ వ్యాధి వస్తే ఎలాగైతే మందులు వాడి రోజు బాగవుతున్నారో అలాగే బాగవుతారని నేను చెప్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకు నోటీస్ ఇచ్చారు. హెచ్ఐవికి మందులు ఉంటాయని చెప్తే వింటూ అన్నారు. కారణం ఏంటి? అనేక సార్లు అవగాహన లోపం. మేమంటే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, అనేక యూనివర్సిటీలు, అనేక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ సంబంధం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సంవత్సరం ఒక ఇంజక్షన్, 2 ఇంజక్షన్ అనేటటువంటి స్టేట్మెంట్ నేను ఇచ్చి ఏడాది అయింది. ఇంకా ఇంజక్షన్ మన మార్కెట్లోకి రాలేదు. కానీ ఎందుకని చెప్తున్నాం మేము? ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. 1989 ఇంకా భారతదేశంలో అప్పుడే కేసులు వచ్చాయి. ఒక ఆయన నా దగ్గరకు వచ్చి, సార్ ఇలాగా ఒక రష్యన్ గర్ల్ షిప్లో వస్తే నేను ఆమెతో క్యాజువల్ సెక్స్లో పాల్గొన్నానండి, నాకు 15 రోజుల నుంచి తగ్గని మోషన్స్ అంటే పరీక్ష చేస్తే ఆయన పాజిటివ్. ఆయన అన్నాడు కదా, నేను మందులు ఎంత ఖరీదైన వాడుకుంటున్నాడు ఆయన. ఈ వేళకి లెక్క ఏంటి? 90 నుంచి 2025 ఎన్నాళ్ళు అవుతుంది? రమారమి ఇదొక 25, అదొక 35. ఆ రోజుకి ఆయనకు ఒక 25 సంవత్సరాలు, అంటే ఈ 60 ఏళ్ళు. ఈ రోజు కూడా ఆయన హాయిగా జీవించున్నాడు. కారణం ఏంటి? ఆ రోజున ఆయన డబ్బుకు వెరవకుండా, అప్పుడు నేను ఆస్ట్రేలియా నుంచి మందులు తెప్పించేవాడిని. ఇండియాలో దొరికేవి కాదు మందులు. ఒక్కొక్క డబ్బా మందులు ఇప్పుడు 3000 రూపాయలకు మన భారతదేశంలో దొరుకుతున్నాయండి. కొన్ని కంపెనీలు ఏమో 2000కి అమ్ముతున్నాయి. అయితే అవే మందులు ఆ రోజుల్లో 3 లక్షలు అయ్యేది.
ఆయన ఏమంటాడంటే, ఆ రోజున డాక్టర్ గారు మీరు నాకు డబ్బు ఏముంది నేను సంపాదిస్తాను. అతను ఎక్స్పోర్టర్, అంటే షిప్ నుంచి అతను ఎక్స్పోర్ట్ చేస్తారు ఇతర దేశాలకి. డబ్బు నేను సంపాదిస్తాను. ఆ రోజు ఏమనుకున్నాను నేను, ఎయిడ్స్ అంటే ఇంకా నా జీవితం అయిపోయింది అనుకున్నాను. అలాంటిది ఇవాళ నా కూతురికి పెళ్లి చేశాను, కొడుకు పెళ్లి చేశాను. నా కూతురు ఆస్ట్రేలియాలో ఉంది, నా కొడుకు ఇప్పుడు లండన్లో ఉన్నాడు. నాకు ఇంత జీవితాన్ని ప్రసాదించారని ఆయన చెప్పుకుంటున్నాడు. కాబట్టి ముందుకుండా మేము కొన్ని విషయాలు ఏంటంటే, ప్రజలకి భయం లేకుండా ఉండాలి. ఇప్పుడు ఈ రాత్రి ఇంజక్షన్ మార్కెట్లోకి వచ్చేది, కానీ ఇంజక్షన్ ఉన్నది అని తెలిసినటువంటి వార్త వల్ల జాగ్రత్త పడతారు వ్యక్తి, ఆ ఇంజక్షన్ తీసుకుని ప్రయత్నం చేస్తాడు. కాబట్టి భయం అనేది మంచిదే, భయం ఉండకూడదు అంటలేదు నేను. కాకపోతే ఆ క్రమశిక్షణ, ఆ డిసిప్లైను, ఒక భార్యకు ఒక భర్త, ఒక భర్తకు ఒక భార్య, అటువంటి కాన్సెప్ట్ని మనం ప్రచారం చేయగలిగితే. ఈరోజు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు 3 లక్షల మంది ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో, 4 లక్షల మంది ఉన్నారు తెలంగాణలో హెచ్ఐవి పాజిటివ్ కేసులు. కాబట్టి పరిస్థితి ఏమీ పెద్ద మార్పు రాలేదు. ఎందుకు మార్పు రాలేదంటే, మందులు ఉన్నాయని చెప్తే ఉన్నాయిలే మనకేంటి అని రిస్క్ బిహేవియర్ చేస్తున్నారు, మందులు లేవని చెప్తే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గతంలో మాదిరిగా ఇప్పుడు ప్రచారం తగ్గిందంటారా? దాని మీద అవగాహన? ప్రచారం బాగా తగ్గిపోయిందండి. ఆనాడు మనకి బిల్ గేట్స్ ఫౌండేషను, క్లింటన్ ఫౌండేషను, పాపులేషన్ కౌన్సిలు కోట్లు డబ్బు ఇచ్చేవారు. 2016 నుంచి గణనీయంగా కట్ అయిపోయింది. ఈవేళ కూడా మనకి ఫండింగ్ బాగా తగ్గిపోయింది. ఇప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్ భారతదేశంలో ఉన్నటువంటి హెల్త్ బడ్జెట్లోనే కొంత వాడుతున్నాము. కానీ నేను ఒకే మాట చెప్తాను మీకు, మసూచుకునే వ్యాధి ఉండేది. ఈవేళ ప్రపంచంలో 1978 తర్వాత ఒక్క కేసు కూడా లేదు. ఎందుకు లేదండి? పొటెంట్ వ్యాక్సిన్ వచ్చింది దానికి. ఆ రోజుల్లో మసూచుకం వస్తే అరిటాకుల మీద మనుషుల్ని, శవాల్ని పడుకోబెట్టి అడవుల్లో లోయల్లో పడేసేవారు. అలాంటి మసూచుక వ్యాధి ఈవేళ ఒక్క కేసు ప్రపంచంలో లేదు. అలాగే పొటెంట్ వ్యాక్సిన్ వస్తే హెచ్ఐవి కూడా ప్రపంచంలో ఉండకుండా పోతుంది. అంతవరకు ఇది నివారణ వీలున్న వ్యాధి. ఇదేదో మా తండ్రి గారికి షుగర్ ఉంది కాబట్టి నాకు వచ్చింది అని చెప్పుకునే వ్యాధి కూడా కాదు. ఇది నివారణ వీలున్నటువంటి వ్యాధి. ఇది మన బిహేవియరు, మన మంచి బిహేవియర్ అయితే ఈ వ్యాధి అసలు రానే రాదండి. ఒకవేళ పొరపాట్లు వచ్చినా సరే దయచేసి మూఢనమ్మకాలు, భూత వైద్యుల్ని, మందుల షాపుల వాళ్ళు నమ్ముకోకుండా క్వాలిఫైడ్ డాక్టర్లు కన్సల్ట్ చేయండి. ఇవాళ ఏంటంటే ఈ దేశంలో క్వాలిఫైడ్ హెచ్ఐవి ఫిజిషియన్స్ చాలా కొరత ఉంది. కారణం ఏంటి? ప్రభుత్వం వీలే చేయాలి వైద్యం అని నిర్దేశించట్లేదు, ప్రతి వాళ్ళు వైద్యం చేస్తున్నారు. దానివల్ల చాలామంది పేషెంట్లు రకరకాలైనటువంటి రుగ్మతలకు గురైపోతున్నారు. మొత్తం మీద ఇప్పుడు దేశంలో మాత్రం ప్రచారం ఎక్కువగా లేకపోవడం వల్ల మళ్ళీ ఎయిడ్స్ వ్యాప్తి అనేది యథావిధిగా కొనసాగుతూనే ఉంది. అయితే అంతగా ప్రజల్లో అవగాహన లేక ఇంకా ఈ యొక్క వ్యాధిని బారిన పడుతున్నారు. అయితే అత్యధిక మందులు అన్నీ కూడా అందుబాటులోకి వచ్చినప్పటికీ కూడా ప్రజలు ఇంకా సురక్షితమైన సెక్స్ తీసుకుంటే తప్పితే ఈ యొక్క వ్యాధిని అరికట్టలేమని చెప్పేసి డాక్టర్ కూటుకుప్పల సూర్యారావు గారు చెప్పడం జరుగుతుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మోహన్తో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.